శిల్పకళా వేదికలో జరుగుతున్న తెలంగాణ మాదిగ ఉద్యోగుల మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. దీనికి ప్రొఫెసర్ కాసిం కారణం అంటూ మందకృష్ణ వర్గీయులు ప్రొఫెసర్ కాసిం సార్పై తీవ్రంగా దూషిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? చూసేది ఏం లేదు. మందకృష్ణ ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. మందకృష్ణ ఏం చేస్తాడంటే, మందకృష్ణ కిషన్ రెడ్డితో మీటింగ్లు పెట్టవచ్చు, మందకృష్ణ అమిత్ షాతో మీటింగ్ పెట్టవచ్చు, మందకృష్ణ మోడీతో అలాయ్ బలాయ్ తీసుకోవచ్చు. మందకృష్ణ చేస్తే చాలా గొప్ప కార్యక్రమము. ప్రొఫెసర్ కాసిం కానీ లేదా మాదిగలు ఎవరు చేసినా, అంటే కాంగ్రెస్కి ఎవరు సపోర్ట్ చేసినా ఆయన దూషిస్తాడు. ఇంతకుముందు మన దామోదర నరసింహను దూషించినా, లేకుంటే మాదిగలను ఇంకెవరినైనా దూషించినా ఆయనకు అది అలవాటు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా బీజేపీకి లొంగిపోయిండు అనేది అది వాస్తవం. ఎందుకంటే కిషన్ రెడ్డితో అనేక సార్లు ఆయన కలిసి తిరిగిండు. అంటే ఆయన తిరగవచ్చు, వేరే వాళ్ళు తిరగకూడదు. ఎందుకంటే ఈయన పోరాటం చేసిండు కాబట్టి మాదిగలు ఈయన చెప్పు చేతుల్లో ఉండాలనేది ఈయన ఉద్దేశం. ఇలా మాదిగ ఉద్యోగులు ఒక ప్రభుత్వం అధికారంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ సచిన రాదు. అలాంటి సందర్భం లోపల ఆ ఉద్యోగులకు ఏం కావాలనో ఆ ముఖ్యమంత్రికి చెప్పుకొని వాళ్ళ పనులు చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టిరు. ప్రొఫెసర్ కాసిము వెల్ నోటెడ్, మంచి స్పీకరు. ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి పర్మిషన్ ఇప్పించి ఉండొచ్చు. కానీ ప్రొఫెసర్ కాసిం గారినే ఆయన స్టూడెంట్స్తోని తిట్టించడము, ఆయన స్టూడెంట్స్తోని బిడ్డ అని చెప్పి నువ్వు పూజారి పాత్ర వహించడం అంటే, ప్రొఫెసర్ కాసిము ఉపన్యాసాలు ఇవ్వకుండానే ఇంత సపోర్టు, ఇంత యునైటెడ్ వచ్చిందా? తప్పది. ఎందుకంటే ఖచ్చితంగా మందకృష్ణ గారు మాదిగలను బీజేపీలో కట్టేయాలనుకుంటున్నాడు. అది తప్పు. ఇలా నువ్వు పోరాటం చేసినావు అనుకో, వచ్చిందనుకో, వస్తే నీ చెప్పు చేతుల్లో ఉండాలా? నువ్వు చెప్పినట్టు నువ్వు వాళ్ళు ఏం తినాలి, ఏ పార్టీకి ఓటేయాలి, ఎవరికి సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఎట్లా బతకాలి నువ్వు చెప్తావా? అది నీ డ్యూటా? ఇదేనా స్వాతంత్రం నువ్వు చెప్పేది? ఇక దాంతోపాటు వర్గీకరణ చేసినటువంటి అందరికన్నా, భారతదేశంలో అందరికన్నా ముందు స్పందించి వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డిని చూసింది. అంటే ఏమంటారు, తిన్నింటి ఆశాలు లెక్క పెట్టే కార్యక్రమం అనేది ఈయన మందకృష్ణ గారు. వ్యక్తిగతంగా నాకు ఏం ఇబ్బంది లేదు, కానీ పాలసీ పరంగా నాకు ఇబ్బంది ఉందని కూడా నిన్న దాంట్లో మాట్లాడాడు. వ్యక్తిగతంగా నాకు రేవంత్ రెడ్డితో ఏం లేదు. వ్యక్తిగతంగా నీకేముంటుంది? నువ్వు పాలోనివా పగోనివా? పాలసీల పరంగా, పార్టీ పరంగా నీకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే బీజేపీని గెలిపించాలని నువ్వు అనుకుంటున్నావు. నీ సిద్ధాంతం అది. నువ్వు కిషన్ రెడ్డితో తిరిగితే ఏం లేదు, అమిత్ షాతో తిరిగితే ఏం లేదు, నువ్వు బీజేపీలతో కలిసి ఇలా నువ్వు వంత పాడితే ఏం లేదు. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ ఉద్యోగులు ముఖ్యమంత్రిని పిలిపించుకుంటే మీకేమంట అవుతుంది? అంటే మాదిగ ఉద్యోగ సంఘాలు ఎక్కడ కాంగ్రెస్ వైపు అయిపోతారన్నది నీ బాధ. ఇలా ఈయన చెప్పిండు, నరేంద్ర మోడీ ఇచ్చిండు వర్గీకరణ, ఇలా కేంద్రం ఇచ్చింది, రేవంత్ రెడ్డి ఇవ్వలేదు అంటున్నావు. కేంద్రం ఇస్తే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల రిజర్వేషన్లు ఉన్నాయా? మరి ఏం చేస్తుంది కేంద్రం? నీ బీజేపీ పరిపాలిత ప్రాంతాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ జరిగిందా? జరగలేదు. మరి ఏం చేస్తున్నావు? మరి ఇచ్చినట్ట ఇయ్యనట్ట? అంటే ఇలా మాదిగలకు పెద్దపీట వేస్తూ నీ పోరాటానికి గుర్తింపిచ్చి ఒక విలువనిచ్చి కాంగ్రెస్ పార్టీ హైకమాండు ఇలా చెప్పిన కానీ ఎదురు తిరిగి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తే దాన్ని కూడా నువ్వు కాళ్ళ రాసి మాదిగలను రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా తప్పు. కానీ మాదిగల మీటింగ్ ఏం పెట్టుకోవాలో డిసైడ్ చేయడం అనేది మందకృష్ణ గారికి మంచిది కాదు. ఇది చాలా చెడ్డ పేరు చేస్తుంది. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను అంటే టోటల్గా నా వెంబడి మాదిగలు ఉన్నారని చెప్పి నువ్వేం చెప్పుకున్నావో, నీ మోడీకి ఏం చెప్పుకున్నావో, అమిత్ షాకి ఏం చెప్పుకున్నావో, నీ కిషన్ రెడ్డి ఏం చెప్పుకున్నావు, కానీ ఇలా నువ్వు పోరాటం చేసినంత మాత్రాన నీ చెప్పు చేతుల్లో నువ్వు చెప్పినట్టు నువ్వు గీసిన గీతలో తిరగాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఏ ప్రభుత్వం ఉంటే, అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతోనే మాదిగ ఉద్యోగులు పనిచేసుకుంటారు. అదే కాసిం గారు చేస్తూ ఉన్నారు. కానీ ఆయనను నువ్వు అట్లా చేసినావు, నీ ఉద్యోగం ఇట్లా చేసినావు, మందకృష్ణ వల్లనే నీ బతుకు బాగుపడ్డదని చెప్పి మీరు కాసిం గారిని విమర్శించడం, సతీష్ మాదిగని విమర్శించడం, ఇంకా చాలామందిని మీరు దూషించడం అనేది అంత కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తేలిపోయింది అందరికీ ప్రజలకు, మందకృష్ణ బీజేపీ వైపు అని. ఎందుకంటే చాలాసార్లు చెప్పిండు ఆయన, బీజేపీ కోటేయండి అని చెప్పిండు. బీజేపీ వర్గీకరణ చేసింది, వర్గీకరణ చేయలేదు బీజేపీ. ఒకవేళ వర్గీకరణ చిచ్చు పెట్టింది బీజేపీ, చిచ్చు పెట్టి కొట్లాట పెట్టి తమాషా చూసి రేవంత్ రెడ్డిని డౌన్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయదని చెప్పి రేవంత్ రెడ్డి పరిపాలనలో చిచ్చు పెట్టడానికి బీజేపీ ఇచ్చింది. ఒకవేళ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పరిపాలిత ప్రాంతాల్లో కూడా వర్గీకరణ చేస్తారు. తొక్కుతారు, అక్కడ ఉత్తర తెలంగాణలో తొక్కుతారు పట్టుకొని. అలాంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళకి రిజర్వేషన్ మాదిగలకు ఇంట్రెస్ట్ లేదు అక్కడ. కానీ బాబాసాహెబ్ యొక్క గీసిన గీతలో ఉండాలనుకుంటారు వాళ్ళు. ఇక్కడ నీ వల్ల, నీ దుశ్చర్య వల్ల ఇలా అయిపోయింది. సరే, అయిపోయినాక కూడా మాదిగలను నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం అనేది నువ్వు చేస్తున్నటువంటి దుస్సాహసం. ఒకవేళ కాసిం కనుక ఎదురు తిరిగితే, ఒకవేళ మాదిగలంతా మాదిగ ఉద్యోగులు ఎదురు తిరిగితే పరువు పోతుంది. ఎందుకంటే ఎవరు తిట్టించినా మా ఇష్టం నువ్వేందని చెప్పి అన్నారు అనుకో, ఇలా ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఉద్యోగులు దాంతోనే పని చేసుకుంటారు. దానికి నువ్వు ఈ విధంగా చేయడం అనేది
చాలా తప్పు మందకృష్ణ గారు. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఎప్పుడైతే మనిషి డిక్టేటర్షిప్కి వస్తాడో, ఎప్పుడైతే తన అనుకున్నటువంటి తను నిర్ణయించినటువంటి గీతలోనే తను గీసిన గీత దాటకూడదని ఎవడైతే అనుకుంటాడో ఖచ్చితంగా ఆ మనిషి అవహేళను అపహాస్య పాలు కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా మన యొక్క కుట్ర కూడా త్వరలో బయటపడుతుంది. ఖచ్చితంగా మీ లక్ష్యాలు ఏమేమి ఉన్నాయో, మీకు ఏమేమి ఇస్తున్నదో అందరికి తెలిసిపోయింది. ముందే చెప్తారు అందరు, నీకు రాజ్యసభ వస్తున్నది త్వరలో అని చెప్పి. నువ్వు నల్గొండ మొత్తము ఇలా నా బీజేపీలో నల్గొండను పాగా వేయనికే నువ్వు ఆ యొక్క అట్రాసిటీ కేసు వాడుకున్నావని చెప్పి ఇంకా చాలా వస్తున్నాయి. అవన్నీ తెలుస్తున్నాయి. సరే, ఏదేమైనా నేను ఏమంటున్నానంటే, ఉద్యమం చేసినావు, నీకు ఇచ్చే గౌరవం నీకు ఇచ్చారు, కానీ డిక్టేటర్షిప్ వద్దు. ఏ పార్టీకి ఓటేయాలో, ఏ పార్టీలో ఉండాలో మీరు డిసైడ్ చేయొద్దు. మాదిగలు అన్ని పార్టీలో ఉంటారు. టీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. ఇక నువ్వు ఉన్నావు కాబట్టి నీతో పాటు 10-20 మంది కొంతమంది బీజేపీలో కూడా ఉండొచ్చు. బీఎస్పీలో అయితే నిజమైనటువంటి మాదిగలు మ్యాక్సిమం బీఎస్పీలో కూడా ఉన్నారు. ఇక అంతకన్నా ఎక్కువ ఏం లేదు. మీరు డిక్టేటర్షిప్ చేయకపోవడం మంచిది. మాదిగ ఉద్యోగాలు ఎప్పుడు ఏ సమయంలో ఎలా స్పందించాలి, ఎవరితో ఎట్లున్నారో వాళ్ళకి తెలుసు. కాబట్టి అనవసరంగా కాశీను కానీ సతీష్ మాదిగను కానీ ఇంకోరిని టార్గెట్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదు. ఖచ్చితంగా మీకు చెడ్డ పేరు తప్ప ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా.